శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఇప్పుడు మనం సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ గురించి చెప్పుకుంటూ వచ్చాం. అశ్వత్థామ ఏ విధంగా దుర్యోధను చివరి క్షణంలో ప్రతిజ్ఞ చేశాడో, దానికోసం నిద్రపోతున్న వాళ్ళందరినీ చంపడానికి ఉలూకాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు అన్నది చెప్పుకున్నాం. అయితే శిబిరం దగ్గరికి వచ్చేసరికల్లా ఒక రుద్రగణం, ఒక భూతం అక్కడ కాపలా కాస్తుంది ఆ శిబిరానికి. దాన్ని సంహరించడం ఆయన వల్ల కాకపోయేసరికల్లా ఆయనేం చేశాడు, శివుడిని ఉపాసిస్తూ అగ్నిలో ప్రవేశించడం. శివుడు ఆయన భక్తికి ప్రసన్నుడై రుద్రాంశ సంభూతుడైన ఈ అశ్వత్థామకి ఒక ఖడ్గాన్ని ప్రసాదించి, ఆ క్షణంలో అతని శరీరంలోకి ఆయన ప్రవేశించాడు అన్నది చెప్పుకున్నాం. ఇప్పుడు అశ్వత్థామ ఏం చేశాడంటే రథం ఆరోహించి పాండవ శిబిరాల వైపు నడుపుతుంటే కృతవర్మ, కృపాచార్యుడు ఆయన్ని అనుసరించారు. పాండవేయ శిబిరం దగ్గరికి రాగానే వాళ్ళిద్దరిని అక్కడే నిలవమని చెప్పి ఖడ్గం తీసుకుని ధృష్టద్యుమ్నుడి నివాసానికి వెళ్ళిపోయి త్రినేత్రునికి ఒకసారి నమస్కరించి, దేవాదిదేవా, నీకిప్పుడు అనేక ప్రాణుల్ని బలి సమర్పణతోటి అపూర్వ పూజా విధి నిర్వర్తించేలాగా సంకల్పించుకున్నాను, ఆశీర్వదించు అంటూ ప్రార్థించి దుష్టద్యుమ్నుడి శిబిరంలో ప్రవేశించి నిద్రిస్తున్న వాణ్ణి కాలితో కొట్టి లేపి, కన్నులు తెరవగానే జుట్టు పట్టుకొని నేలకి ఈడ్చి మోకాళ్ళతో కుమ్మి అల్లెతాడు విప్పి వాడి కంఠం చుట్టూ తిప్పేసి పశువుని చంపినట్లుగా చంపేశాడు. అలాగే ఉత్తమౌజుణ్ణి, యుధామన్యుణ్ణి చిత్రవధ చేసి శిబిర సమీపంలో ఉన్న గజబలాన్ని చిత్రహింస పెట్టి తనకెదురుగా వచ్చిన శిఖండి ఉపపాండవులను, వారితో పాటు వచ్చిన సైనికులను సంహరించేశాడు. ఆ విధంగా కాళరాత్రి యందు పాండవ శిబిరాన్ని రెట్టింపు చీకటిని చేసి సంహరిస్తూ ఉండగా భయపడి పారిపోతున్న వారందరినీ శిబిరం బయట ఉన్న కృపాచార్య కృతవర్మను సంహరించారట. అంతటా అశ్వత్థామ కోపం చల్లారలేదు. అప్పుడేం చేశాడు, 3 పక్కల నిప్పంటించేశాడు. కొంతమంది వారి వల్ల చనిపోగా మరికొంతమంది అగ్నికి ఆహుతులైపోయారు. ఈ విధంగా సర్వస్వం సంహారం అనర్చి తెల్లవారుజామున అశ్వత్థామ, కృపాచార్య కృతవర్మలు దుర్యోధనుడి వద్దకు వెళ్ళి దుఃఖం చేత వారు ముగ్గురును బిగ్గరగా విలపించేశారట. చేసిన తప్పు పనికి వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు. కానీ అశ్వత్థామ తేరుకొని దుర్యోధనుడితోటి, "ఇంకా నువ్వు జీవించే ఉన్నావు గనుక ఒక సంతోష వార్త విను. పాండవ పక్షంలో పాండవులు, సాత్యకి, శ్రీకృష్ణుడు అన్న 7గురు, కౌరవ పక్షంలో కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామ అన్న మేము ముగ్గురం మిగిలాం. మిగతా వారందరినీ రాత్రి నిద్రిస్తున్నప్పుడు చంపేశాను" అంటూ చెప్పేశాట. కొనప్రాసతో ఉన్న దుర్యోధనుడు ఆ ప్రియవచనాలను విని, "అశ్వత్థామ, కృపా కృతవర్మ సహితుడవైన నువ్వు నాకు చేసిన మేలు భీష్మ, ద్రోణ, కర్ణాదులు కూడా చేయలేదు. దుష్టద్యుమ్న శిఖండులు హతులైన వారు కనుక ఇప్పుడు నేను ఇంద్రుడితో సమానుడని తలుచుకుంటున్నాను" అని సంతోషంతో పలికి శరీరం విడిచేశాట. ఉప పాండవుల కాలం తీరిందన్న సంగతి కృష్ణుడికి తెలుసు. కనుకే ఆ రాత్రి పాండవులను వేరొక చోట నిలిపివేశాడు. తెల్లవారేసరికి ఈ వార్త పాండవులకు తెలిసిపోయింది. అంటే ఉప పాండవులకి కాలం తీరిందన్న సంగతి మనం ఇందాక రుద్రుడు కూడా చెప్పాడు. ఎవరికి? అశ్వత్థామతోటి. యముడు వీళ్ళని ఆవహించే స్థితిలో ఉన్నాడు అన్న సంగతి ఆయన కూడా ఒకసారి చూచాయిగా అన్నారు. అదే విషయం ఈయనకు ముందే కృష్ణుడికి తెలుసు కాబట్టే మీ పాండవుల్ని వాళ్ళందరినీ వేరే శిబిరంలో పడుకోనిచ్చాడు. అప్పటికప్పుడు నకులుడు ఉపప్లావ్యం వెళ్ళి ద్రౌపదిని, ఇతర స్త్రీ జనాన్ని రథం మీద తీసుకొచ్చాడు. ద్రౌపదీదేవి పుత్రశోకం నిండిన గుండెలతోటి విలపించింది. అశ్వత్థామకు శిరశ్ఛేదం చెయ్యకపోతే ప్రాయోపవేశం చేసుకుంటానంది. అప్పుడు ధర్మనందనుడు ద్రౌపదితోటి, గురుపుత్రుడు ఏ అడవికో పోయి ఉంటాడు, వెతికి చంపినా నీకెలా తెలుస్తుందని చెప్తే అప్పుడు ద్రౌపది, ఆ దురాత్ముడికి సహజమైన శిరోమణి ఉంది, అది తెచ్చిస్తే చాలని భీమసేనుడి దగ్గరికి వెళ్ళి అతనితోటి, "ఓ వీర శిరోమణి, క్షత్రియ ధర్మంతోటి సత్వరమే నువ్వు ఆ పాపిని అనుసరించి వెళ్ళి సంహరించి లోలోపల రగులుతున్న క్రోధాగ్నిని చల్లార్చి నన్ను బ్రతికించవలసిందిగా వేడుకుంటున్నాను" అందిట. ఈ ద్రౌపది వాక్యం విని నకులుని సారథిగా చేసుకుని భీమసేనుడు ద్రోణపుత్రుని సంహరించడానికి వేగంగా బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు ధర్మనందనునితోటి, "భీముడొక్కడే అశ్వత్థామతో పోరాడడానికి వెళ్తున్నాడు. అశ్వత్థామ వద్ద బ్రహ్మశిరో నామక అస్త్రం ఉంది. అది అందరినీ దహింపవేయగలదు. వెంటనే మనందరము అతన్ని అనుసరించి వెళ్ళి యుద్ధరంగంలో తోడ్పడాలి. ఎందుకంటే
ద్రుపదుని నుండి పరాభవం పొంది దుఃఖిస్తున్న ద్రోణుని చూసి బృహస్పతి దేవలోకం నుండి వచ్చి ఆ మణి ద్రోణాచార్యుడికిచ్చాడు. ఎవడు ఆ మణిని ధరిస్తాడో వాడికి దుఃఖము, దారిద్ర్యము, ఆకలి గాని, రోగం గాని ఉండదు. ఆ మణి ఇప్పుడు అశ్వత్థామ ధరించి ఉన్నాడు కనుక దుఃఖం అతను పొందట్లేదు. ద్రోణాచార్యుడు యుద్ధ అంతిమ దినమున ఆ మణిని అశ్వత్థామకిచ్చాడు. దాన్ని ధరించడం చేత అశ్వత్థామ ఇంతవరకు కూడాను సుఖంగా ఉండగలుగుతున్నాడు అంటూ శ్రీకృష్ణుడు వారికి చెప్పారట. అలా చెప్పాక శ్రీకృష్ణుడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, అశ్వత్థామ ఈశ్వర అనుగ్రహంతో జన్మించాడు. అతడు చిరంజీవి, దివ్య శాస్త్రాస్త్రవేత్త. బ్రహ్మశిరోనామకాస్త్రం స్వాధీనమైందని, అందువల్ల ముల్లోకాలను అవలీలగా నిర్దహించగలనని అహంకరిస్తున్నాడు. మీరు అరణ్యంలో నివసిస్తూ ఉండగా ఒకనాడు అశ్వత్థామ మా రాజధానికి చేరుకొని యాదవ్ కుమారులతోటి వినోదం జరిపిన తర్వాత ఏకాంతంలో నా సన్నిధికి వచ్చాడు. కృష్ణ, మా తండ్రి తపోనిష్ఠకు సంతసించి అగస్త్య మహాముని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రసాదించాడు. మా తండ్రి నాకు అది అనుగ్రహించాడు. అది నేను ఇప్పుడు మీకు అర్పించగలను. దానికి ప్రత్యామ్నాయంగా చక్రాయుధం నాకు నువ్వు ఇవ్వాల్సి ఉంటుందంటూ వేడుకున్నాడు. అయితే నాపై ప్రతిస్పర్ధతోనే అతడు ప్రార్థించాడని నేను గ్రహించాను. ఈ భావాన్ని పైపైకి ఏమాత్రం వ్యక్తం కానీక నా చక్రాయుధాన్ని, గదని, కోదండాన్ని, ఖడ్గాన్ని అతని ముందుంచి వీనిలో ప్రయోగించగల అస్త్రం ఏదైనా సరే స్వీకరించుకో అని చెప్పాను. నీ మహనీయ అస్త్రం నాకు అక్కర్లేదు. కోరి అడిగిన అమూల్య వస్తువుని వెనువెంటనే ప్రసాదించాలి కానీ ప్రత్యామ్నాయంగా స్వీకరణ పురుషార్థ పద్ధతి కాదు అంటూ ప్రోత్సహించాను అతన్ని అని చెప్పాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. అశ్వత్థామ వచ్చి అడిగితే ఈ విధంగా నేను చెప్పానని చెప్పాడు. ఆ తర్వాత అశ్వత్థామ సుదర్శన ఆయుధం కావాలని తీసుకున్నాడు. నేను అనుమతించగా అతడు ఎడమ చేత్తోనూ కుడి చేత్తోనూ రెండు చేతులతోనూ ప్రయత్నం చేసినా అది ఎత్తలేకపోయాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతోటి, అశ్వత్థామ, రుక్మిణీదేవితో పాటు 12 సంవత్సరాలు బ్రహ్మచర్య వ్రతం కొనసాగించి ఈ చక్రాయుధాన్ని సంపాదించుకున్నానయ్యా. నాకు అత్యంత ప్రియుడైన అర్జునుడు దీన్ని అడగను కూడా అడగలేదు ఎప్పుడు. సరే, నువ్వు ఎవరితో యుద్ధము కోరి వేడవని నేను అడగ్గా నీతో సంకల్పించి నేను ఈ తీరులో వేడుకొన్నాను అని తెలియజేసి సిగ్గుతోటి వెళ్ళిపోయాడు అంటూ. కాబట్టి ధర్మనందన, అశ్వత్థామ దగ్గర ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించే శక్తి ఉంది. అతడు గనక అది భీముడి మీదకి ప్రయోగిస్తే ఆపద సంభవించక తప్పదు. మానవులపైన ప్రయోగించిన ఎడల నీకు అశుభం జరుగునని ద్రోణాచార్యులు చెప్పారు. కానీ ఆవేశ స్వభావుడైన అశ్వత్థామకు నిగ్రహం అసలు లేదు. అందుచేత మనం భీముణ్ణి రక్షించుకోవాలి అని పలికి సహదేవుణ్ణి, సాత్యకిని శిబిర రక్షణార్థం ఉంచి రథం మీద ధర్మరాజుని, అర్జున్ని ఎక్కించుకుని భీముణ్ణి అనుసరించాడు శ్రీకృష్ణుడు. అప్పటికే భీమసేనుడు భగీరథీ నదీ తీరాన ఉన్న వ్యాసమహర్షికి నమస్కరించి అశ్వత్థామ కోసం అన్వేషిస్తున్నాడు. దేహమంతా విభూతి పూసుకుని తపోదీక్షలో ఉన్న అశ్వత్థామ కనిపించగానే బాణాన్ని సంధించాడు భీముడు. ఓరి కపట చిత్తుడా, చాలించు నీ తపస్సు అని అంటుండగానే అశ్వత్థామ భీముడిని చూడ్డం, ఆ వెనకాలే తరుముకొస్తున్న కృష్ణార్జున ధర్మరాజుల్ని చూడ్డం, వారందరూ మహా అస్త్రవేత్తలని గ్రహించుకుని గత్యంతరం లేక బ్రహ్మశిరోనామకాస్త్రం స్మరించి కంటకమైన తృణము అంటే ఒక దర్భని చేతిలో పట్టుకుని ఆ అస్త్రదేవతను ఆహ్వానించి అపాండవ మగుగాక అని ఎలుగెత్తి గర్జించి ప్రత్యర్థులపైకి ప్రయోగించేశాడు. అంతటా ఆ బ్రహ్మశిరోనామకాస్త్రము విశ్వాన్ని దహింపచేసేట్లుగా అగ్నిజ్వాలలు వెదజమ్ముతూ వచ్చేస్తోందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు, ఇది బ్రహ్మశిరోనామకాస్త్రము, వేరొక అస్త్రం ఏది దీన్ని ఎదుర్కొని ప్రతిఘటించలేదు. అందువల్ల తిరిగి నువ్వు ఇదే విధమైన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని కూల్చి నీతో పాటు సోదరులను ఆదుకొని రక్షించు అంటూ హెచ్చరించాడు. వెంటనే అర్జునుడు ద్రోణాచార్యుని స్మరించి మంత్రోచ్చారణతోటి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తందించి మొదట అశ్వత్థామకు ఏ విధమైన ఆపద కలగకూడదని అతి వినీతుడై అభ్యర్థించి నాకు సహోదరులకు శుభము కాగాక అని ప్రార్థిస్తూ ఈ ఘోర అస్త్రము అశ్వత్థామ వేసినది శాంతించుగాక అని పలికి వెంటనే ప్రయోగించట. విశ్వమంతా అల్లకల్లోలం కాగా ప్రాణకోటికి విపరీతమైన ప్రాణభీతి పట్టుకుంది. అంతలోనే నారద వేదవ్యాసులు జగత్తును సంరక్షించాల్సిన బాధ్యత తమ మీద ఉంది అనుకుని వెంటనే అక్కడికొచ్చి వారిద్దరి మధ్య భాగంలో నిలిచి, వీరులారా, విశ్వంలో గల మహా శస్త్రవేత్తలు ఎన్నడూ మానవులపైన
బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించారా? ఇది మీ ఇద్దరికి అసలు న్యాయమేనా అంటూ హెచ్చరించారట. అర్జునుడు అంతలోనే ఆ మహర్షులకు నమస్కరించి, మహర్షులారా, ఒక్క అస్త్రంతో వేరొక అస్త్రాన్ని శాంతింపచేయాలని తలచి నేను ప్రయోగించానే తప్ప వేరొక భావం కాదు అని పలికి మరుక్షణంలోనే తన మహనీయాస్త్రాన్ని మరలించి ఉపసంహరించుకున్నాడు. ఆ అస్త్రం ఉపసంహరించుట దేవతలు కూడాను దుష్కరమైపోయింది. బ్రహ్మచర్య వ్రతం కలవాని కంటే ఇతరుడు దాన్ని మరలింపజేయలేడు. అంతటా ఆ మహర్షులు అర్జునుడిని అనేక విధాలుగా అభినందించారు. మరి అశ్వత్థామ ఏం చేశాడు అన్నది మనం రేపటి కథలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.